16వ సర్గము హేమంత ఋతువర్ణనము రామలక్ష్మణులు భరతుని ఉదాత్తతను గుర్తునకు తెచ్చుకొనుట. మహాత్ముడైన ఆ శ్రీరాముడు సీతాలక్ష్మణసితుడై పంచవటి యందు నివసించుచుండగా ఇంతలో శరదృతువు గతించెను. సకల ప్రాణులకును ఇష్టమైన హేమంత ఋతువు ప్రవేశించెను. అంతటా ఒకనాటి సుప్రభాత వేళ శ్రీరాముడు స్నానాది విధులకై రమ్యమైన గోదావరీ నదికి బయలుదేరెను. అప్పుడు సీతాదేవియు ఆయనను అనుసరించెను. వినమ్రుడైన లక్ష్మణుడు ఒక కలశమును చేతబట్టుకుని వారి వెంట నడచుచూ అన్నతో ఇట్లు పలికెను. ఓ ప్రియభాషి అన్నా, నీకు మిగుల ప్రియమైన హేమంత ఋతువు ప్రారంభమైనది. ప్రతి సంవత్సరము ఈ ఋతువునందే సస్యములు ఫలించి ధాన్యలక్ష్మి ఇండ్లకు చేరుచుండును. ప్రజల ముఖములలో సంతోషము వెల్లివిరియుచుండును. కావున ఈ హేమంత ఋతువు సంవత్సరమునకు శోభనిచ్చెడి శుభప్రదకాలము. ఈ ఋతువునందు పొలములన్నీను పైరు పంటలతో కలకలలాడుచుండును. మంచుపడుచుండుటచే జనుల శరీరములు చలికి తట్టులేకయుండును. నీళ్లు మిక్కిలి చల్లబడియుండునుగాన అవి స్నానపానములకు అనువుగా ఉండవు. అగ్ని నెగళ్ల మంటలు సుఖకరముగా ఉండును. సత్పురుషులు ఈ ఋతువు ఈ కాలము నందు క్రొత్త పంటలను క్రొత్త ధాన్యములను తాము భుజించుటకు ముందుగా దేవతలను పితృదేవతలను తృప్తిపరచుటకై ఆగ్రేణ కర్మలను ఆగ్రేణము అనగా క్రొత్తగా పండిన ధాన్యములను భుజించుటకు ముందుగా ఆచరింపబడడి హోమకార్యము. ఈ విషయమున ఆపస్తంభ మహర్షి నా నిష్ట్వాగ్రేణేన ఆహితాగ్నః నవస్య ధాన్యస్య అస్నీయాత్ వ్రీహీణ యవానాం శ్యామకానాం అగ్రే పాకస్య యజేత అని పేర్కొనెను. ఆహితాగ్నియైన నిత్యము అగ్నికార్యములను ఆచరించెడి సత్పురుషుడు ఆగ్రేణ హోమ కార్యములను నిర్వహింపక క్రొత్తగా వచ్చిన పంటధాన్యములను భుజింపరాదు. ముందుగా వడ్లతో యవలతో శ్యామాకధాన్యముతో హోమకార్యక్రమములను జరుపవలెను. హోమకార్యములను ఆచరించి వారిని పూజించి పాపరహితులగుదురు. ఈ కాలమునందు పల్లె ప్రజలందరూ ఆవుపాడి పంటలు సమృద్ధిగా ఉండుటచే కోరికలు తీరినవారై సంతోషముగా ఉందురు. యుద్ధమున జయించగల రాజులు జైత్రయాత్రలు చేయుచుందురు. ఈ కాలమున సూర్యుడు తన కిరణములను దక్షిణదిశేందు ప్రసరింపజేయుచుండగా సూర్యకిరణములు నిటారుగా దక్షిణదిశ ప్రాంతమున పడుచుండగా ఉత్తరదిశ తిలకము బొట్టు లేని స్త్రీవలె నిస్తేజమై వెలవెలబోవుచు ఉండును. ఈ శ్లోకమునందు భూగోళశాస్త్ర విషయములను జ్యోతిశ్శాస్త్ర సంగతులను ప్రస్తావింపబడినది. దక్షిణాయనమునందు హేమంతకాలమున సూర్యుడు దూరమగుట వలన ప్రకృతి సహజముగా హిమవత్ పర్వతము నందు మంచు గడ్డకట్టును. అందువలన ఆ పర్వతమునకు హిమాలయము అను పేరు సార్థమయ్యెను. ఈ ఋతువునందు పగటివేళ మధ్యాహ్న సమయమున సూర్యకిరణముల యొక్క స్పర్శ సుఖకరముగా ఉండి జనసంచారములకు అనువుగానుండును. నీడలు నీళ్లు జనులకు బాధాకరములుగానుండును. ఈ కాలమున పగటివేళలలో సూర్యకిరణముల వేడి తగ్గియుండును. మంచు దట్టముగా పడుచుండును. జనులు తట్టుకొనలేనంతగా చల్లని గాలులు వీచుచుండును. అరణ్యములలోని వన్యప్రాణులు మంచు దెబ్బకు తట్టుకొనలేక బయట సంచరింపవు. అందువలన అరణ్యములన్నీయును శూన్యములై యుండును. ఈ ఋతువునందు ప్రజలు ఎట్టి ఆచ్ఛాదనములను లేని మేడలపై భాగములయందు పరుండుట మానివేయుదురు. పుష్యమాసరాత్రులలో ప్రదేశములన్నీయును మంచుచే ఆవరింపబడియుండును. విపరీతమైన చలిగాలులు వీచుచుండును. రాత్రి సమయములు దీర్ఘములగును. పొగమంచుచే చంద్రమండలము ఆవరింపబడి అది ఎర్రబారుట చేతను సూర్యకిరణకాంతులు దానిపై పడకుండుటవలను చంద్రుడు నెహశ్వాసములచే మలినమైన అద్దమువలే తేజోరహితుడైయుండును. వెన్నెల రాత్రి మంచు బిందువులు ఆవరించుటచే పున్నమినాడు సైతము అది ప్రకాశించుట లేదు. ఎండవేడికి వన్నెతగ్గిన సీతాదేవి వలె అది శోభావిహీనమై కనబడుచున్నది. పడమటి గాలులు సహజముగనే చల్లగానుండును. ఈ ఋతువునందలి ప్రాతకాలములయందు మంచు తాకిడి తోడగుట వలన వాటి చల్లదనము రెట్టింపగుచుండును. ఈ ఋతువునందు యవల గోధుమల చేలుగల అరణ్య ప్రదేశములు పొగమంచుచే కప్పబడియుండును. సూర్యుడు ఉదయించినంతనే ఆ మంచు తొలగి అవి క్రౌంచ సారస పక్షుల కలరవములచే శోభిల్లుచుండును. బాగుగా పంటకు వచ్చిన వరిపైర్లు పూర్తిగా ధాన్యముతో నిండి బంగారమువలే పసుపువన్నే గలిగియున్నవి. ఖర్జూర పుష్పముల ఆకృతిలోనున్న ఆ వరికంకులు ధాన్యము యొక్క బరువుచే కొద్దిగా తలలు వంచి శోభిల్లుచున్నవి. సూర్యుడు ఉదయించి పైకి వచ్చుచు తన కిరణములను అంతటను ప్రసరింపజేయుచున్నాడు. అయినను దట్టమైన పొగమంచు అలముకునియుండుటచే మనకు ఆ కిరణములు వేడిని కలిగించుటలేదు. అందువలన సూర్యుడు చంద్రునివలే చల్లగా భాసిల్లుచున్నాడు. ఈ సమయమున ఎండ ఎరుపు కొద్దిగా తెలుపుతో గూడిన పసుపు వన్నెలు గలిగి పృథ్వీపై విలసిల్లుచున్నది. ప్రాతకాలమున దాని తీవ్రత అంతగా కనబడుటలేదు. కాని మధ్యాహ్న సమయమున అది కొంత సుఖస్పర్శను ఇచ్చుచున్నది.
ఈ వనభూమి ఎందలి పచ్చికబయళ్ల నీను మంచు పడుటచే కొద్దిగా తడిసియున్నవి. ఆ నీటి బిందువులపై లేత ఎండ పడుచుండుటచే ఆ నేల ముత్యముల మెలమెలలతో మిగుల కనువిందు గావించుచున్నది. మిగుల దప్పిగొన్న అడవి ఏనుగు నిర్మల జలమును సుఖభావనతో స్పృశించి ఆ జలముల చల్లదనమునకు తట్టుకొనలేక తన తొండమును వెనుకకు దీసికొనుచున్నది. నీటి సమీపముననున్న ఈ జలపక్షులు రణరంగమున ప్రవేశించుటకు సాహసింపజాలని పిరికివారివలె నీట మునుగుటకు భయపడుచున్నవి. రాత్రివేళలలో మంచుచేతను చీకటిచేతను కప్పబడినవై ప్రాతకాలమున పొగమంచుచే ఆవరింపబడిన పూలులేని వనవృక్షములు నిద్రించుచున్నట్లు కనబడుచున్నవి. ఇప్పుడు నదీజలములు పొగమంచుచే కప్పబడి కనబడుట లేదు. కాని అందలి బెగ్గురు పిట్టల జలపక్షుల మధుర ధ్వనుల చేతను మంచుచే తడిసియున్న ఇసుక తిన్నెల వలనను నదులునికి తెలియవచ్చుచున్నది. నిరంతరము మంచు పడుచుండుట వలను సూర్య కిరణముల మాంద్యము చేతను మిగుల చల్లగానుండుటచే జలములు పర్వత శిఖరము నుండి జారినను విషమువలె త్రాగుటకు యోగ్యములుగా లేవు. మంచు దెబ్బకు పద్మములన్నీయును వాడిపోయినవి. వాటి ఎందలి కేసరములను కర్ణికలును శిథిలములైనవి. వాటి కాడలు మాత్రమే మిగిలియున్నవి. కావున సరస్సులు శోభావిహీనములైయున్నవి. ఈ హేమంత ఋతువునందును పురుషశ్రేష్ఠుడు ధర్మాత్ముడు అయిన భరతుడు నీ ఎడబాటు వలన దుఃఖితుడై నీయందుగల భక్తితో అయోధ్యాపురమునందు తపస్సు చేయుచున్నాడు. అతడు నేను రాజును అను అభిమానము లేకుండా వివిధములగు సకల భోగములను త్యజించి రాజ్యాధికారమును శ్రీరాముని నీ పాదములపై మోపి జటాధారియై కందమూల ఫలములను ఆహారముగాగొనుచు మిగుల చల్లని కటికి నేలపై సేనించుచున్నాడు. అతడును ఈ సమయములో ప్రతినిత్యము పౌరులతో గూడి స్నానమాచరించుటకై సరయూనదికి వెళ్ళిచుండును. అతడు సహజముగా సుఖములలో పుట్టి పెరిగినవాడు, సుకుమారుడు, ఇప్పుడును సుఖములను అనుభవింపదగినవాడు. అట్టి భరతుడు ఈ అపరరాత్రులయందు సరయూనదీజలములో ఎట్లు స్నానము చేయగలడు? భరతుడు పద్మపత్రముల వంటి నేత్రములుగలవాడు, శ్యామవర్ణమువాడు, సన్నని నడుముగలవాడు, ధర్మములను బాగుగా ఎరిగినవాడు, సత్యవచనుడు, అకృత్యములకు పాల్పడనివాడు, జితేంద్రియుడు, ప్రియముగా మధురముగా మాట్లాడుచుండెడివాడు, ఆజానుబాహువు, శత్రుసంహార సమర్థుడు, మహాపురుషుడు, గొప్ప వీరుడు. అట్టి భరతుడు వివిధ భోగములను త్యజించి పూజ్యుడవైన నిన్ను త్రికరణ శుద్ధిగా ఆశ్రయించినాడు. మహాత్ముడైన భరతుడు రాముని నీ సేవలకు ఆటంకము కలిగించునను భావముతో స్వర్గమును గూడ తిరస్కరించి వనవాసముననున నిన్ను అనుసరించుచూ తాపసధర్మములను పాటించుచున్నాడు. లోకములో మానవులు తండ్రిని అనుసరింపక తల్లినే అనుసరింతురు అను లోకోక్తి మిథ్యేని అతడు రుజువు చేసినాడు. సత్యసంధుడైన దశరథ మహారాజునకు భార్యయ్యును ధర్మనిరతుడైన భరతునకు తల్లియ్యును కైకేయి ఇట్టి క్రూరురాలు ఎట్లైనది? తనపై గల భక్తిచే ధార్మికుడైన లక్ష్మణుడు కైకేయి మాతను నిందించుచు ఇట్లు పలుకగా అందులకు తప్పుబట్టుచు శ్రీరాముడు అతనితో ఇట్లనెను, నాయన లక్ష్మణ, పినతల్లి అయిన కైకేయిని ఎట్టి పరిస్థితిలోనూ ఇట్లు నిందింపదగదు. ప్రస్తుతము కోసలరాజ్యమును పాలించుచున్న భరతుని గూర్చి మాట్లాడుము. నా బుద్ధి వనవాసవరత దీక్షేందే నిశ్చలముగానున్నప్పటికిని భరతునిపై గల అనురాగ కారణముగా అది చాంచల్యమునకు లోనగుచున్నది. వనవాసకాలము ముగియకముందే భరతుని చూచుటకై నా మనస్సు తహతహపడుచున్నది. భరతుని పలుకులు చెవులకింపైనవి, మృదుమధురములు, హృదయమునకు హత్తుకునునవి, మనస్సును ఆహ్లాదపరుచునవి. అతని వచనములు ఇప్పటికిని నామదిలో మెదలుచునేయున్నవి. ఓ లక్ష్మణ, బుద్ధిమంతుడైన భరతుడు, వీరుడైన శత్రుఘ్నుడు, నీవు నేను మరల కలసిమెలసి ఆనందించు సమయము ఎప్పుడోగదా. ఈ విధముగా కలత చెందుచూ శ్రీరాముడు గోదావరీ నదీ తీరమునకు చేరెను. అతడు సీతా లక్ష్మణులతో గూడి నదీజలములలో స్నానమొనర్చెను. పిమ్మటవారు దేవతలకును ఋషులకును పితృదేవతలకును జలములతో తర్పణములనొనర్చిరి. ఉదయించుచున్న సూర్యుని ఇతర దేవతలను ఏకాగ్రతతో స్తుతించిరి. సీతాలక్ష్మణులతో గూడి గోదావరి జలములలో స్నానమొనర్చిన శ్రీరాముడు పార్వతీదేవితో నందీశ్వరునితో గలిసి గంగాజలములలో స్నానమాచరించిన పరమశివునివలే విరాజిల్లెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 16వ సర్గము.